విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల ఆవరణలో జాబ్ మేళాను నిర్వహించారు. బిఎన్ఐ ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ శ్రమిస్తున్నారని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఈ మేళా నిర్వహించడం వల్ల యువతకు సమయం ఆదా అవుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో 150కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనగా 3000 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. జాబులు పొందేటట్టు సుమారు 200 కంపెనీలు రావడానికి సిద్ధమైతే వాళ్ళు ఆర్గనైజ్ చేయటం కష్టమని చెప్పి కేవలం 146 మందిని మాత్రం ఆహ్వానించడం జరిగింది. అంటే జాబ్ రిక్వైర్మెంట్ ఏ విధంగా అని చెప్పడానికి ఆ పాయింట్ చెప్తున్నా. ఇంకా కొందరు మాట కూడా పడ్డారు, మమ్మల్ని ఎందుకు ఎలో చేయరు, మాకు కూడా తీసుకోవాలి కదా, మేము కూడా మాకు కావాలి కదా అని. నెక్స్ట్ ట్రిప్లో మరింత సమర్థవంతంగా 200 మంది కాదు 250 మంది బిజినెస్ పీపుల్ వచ్చినా కూడా ఏర్పాటు చేసే విధంగా మేము కండక్ట్ చేస్తామని చెప్పి బిఎన్ఐ చెబుతా ఉన్నారు. దానికి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో 25 లక్షల మందికి జాబ్ కల్పించడమే ధ్యేయంగా ప్రధానమైన అంశంగా ప్రధానమైన మేనిఫెస్టోలో పెట్టిన అంశంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. పిబి సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాలలో బిఎన్ఐ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడికి నిజంగా పొద్దున్నే 10 దగ్గర 2000 పైగా అప్లికెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. 3000 దాటినట్టున్నారు. 150 కంపెనీలకి పైగా వచ్చినాయి. దాంతోపాటు ఇంకా కంపెనీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నిన్న నైట్ కూడా ఒక 10-17 కంపెనీస్ యాడ్ అవుతామని రిక్వెస్ట్ చేయటం కూడా జరిగింది. అందుకే చూస్తే ఈరోజు జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగానే ఉంది. అలాగే జాబ్ అప్లికెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబ్ అప్లికెంట్స్ని, జాబ్ కంపెనీస్ని ఇద్దరిని కోఆర్డినేట్ చేయడానికి జరిగిన ఈ కృషే ఇక్కడ జాబ్ మేళా అనేది. నా పేరు విశాల్ దేశాయ్. నేను కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మా అన్నతో పాటు, జై గారితో పాటు. ఒక చిన్న థాట్ అండి. మా ఆర్గనైజేషన్ మొత్తం బిజినెస్ ఆర్గనైజేషన్, అందరు బిజినెస్ పీపుల్ ఉంటారు ఆర్గనైజేషన్లో. మాకు ఈ సొసైటీ బిజినెస్ ఇచ్చింది, అలానే మేము సొసైటీకి ఏదో చేయాలని ఒక థాట్. ఆ థాట్లో ఏమొచ్చిందో, అందరికీ బిజినెస్ పీపుల్ అందరికీ పెద్ద ప్రాబ్లమ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఎంప్లాయీస్ కావాలి మాకు. ఆ థాట్తో ఎలా అయిందంటే, వీ వాంటెడ్ ఎంతమంది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే అంత బాగుంటుంది. ఇంత అందని కాదండి. సో మాకు ఒక నంబర్ అని లేదు. వీ వాంటెడ్ గివ్ యాజ్ మెనీ, ఎంతమంది వస్తే వాళ్ళకి జాబ్ అట్లీస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేద్దామని మా థాట్ ఉందండి. ఆ థాట్తో ఈ జాబ్ మీద పుట్టిందండి. దానికి ఫస్ట్లో మేము మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి తిరుపతి నుంచి సంతోష్ గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఆల్రెడీ చేస్తున్న జాబ్ మీద ఆయన ఇన్పుట్స్తో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ ఇన్పుట్స్తో, దాని తర్వాత గవర్నమెంట్ ఇన్పుట్స్తో, కేసినేని చిన్ని గారి ఇన్పుట్స్తో, దాని తర్వాత అందరు ఎమ్మెల్యేస్ ఇన్పుట్స్తో, గద్దెరామ్ గారి ఇన్పుట్స్తో ఈ జాబ్ మేళ ఇలా వచ్చింది. జాబులు పొందేటట్టు సుమారు 200 కంపెనీలు రావడానికి